హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8లో 14 మంది కంటెస్టెంట్స్ అయితే అడుగుపెట్టారు. వీళ్ళకి ఎంత రెమ్యునరేషన్ ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వీడియో కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన కంటెస్టెంట్ కి వీక్లీ పేమెంట్ అయితే ఉంటుంది. ఒక వారం కంప్లీట్ కాగానే పేమెంట్ అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్తుంది. నైనిక 2,20,000 ఉంటుంది ఒక వారానికి. అభయ్ నవీన్ కి రెమ్యునరేషన్ 2 లక్షల వరకు ఉంటుంది. పృథ్వీకి ఒక వారానికి 1,50,000 వరకు రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. ప్రేరణకి సీరియల్ యాక్టర్ గా మంచి గుర్తింపు ఉంది కాబట్టి 2 లక్షల వరకు రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. యష్మి గౌడ కూడా చాలా సీరియల్స్ చేసింది. ఆమెకి 2,25,000 వరకు ఉంటుంది ఒక వారానికి. ఆదిత్య ఓం హీరోగా చాలా సినిమాలు చేశాడు. ఒక వారానికి 3 లక్షల వరకు రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. నిఖిల్ హీరోగా చాలా సీరియల్స్ చేశాడు. ఇతనికి 2,25,000 వరకు ఉంటుంది రెమ్యునరేషన్. విష్ణుప్రియ యాంకర్ గా అందరికీ సుపరిచితమే. ఈ సీజన్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ ఈమెనే. వారానికి 4 లక్షల వరకు ఉంటుంది ఈమె రెమ్యునరేషన్. కిరాక్ సీత మూవీస్ లో యాక్ట్ చేసింది. ఈమెకి 2 లక్షల వరకు ఉంటుంది వారానికి. శేఖర్ బాషా ఇతనికి 2,50,000 వరకే ఉంటుంది వారానికి. సోనియా ఈమెకు 1,50,000 వరకు అయితే రెమ్యునరేషన్ ఉంటుంది. పెజవాడ బేబక్క ఈమెకు కూడా 1,50,000 వరకు రెమ్యునరేషన్ ఉంటుంది. నబిల్ నఫ్రీద్ ఈయనకి ఇన్స్టాగ్రామ్ లో అలాగే యూట్యూబ్ లో చాలా ఫాలోయింగ్ ఉంది. 2 లక్షల వరకు రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. నాగమణికంట ఈ సీజన్ లో తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ ఈయనే. 1,20,000 రెమ్యునరేషన్ ఉంటుంది వారానికి. బిగ్ బాస్ 8 కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ ని చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బిగ్ బాస్ 8లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.